కళాన్ని విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కుట్ర జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని కొంతమంది ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు కలిసి ఈ కుట్రకు వాళ్ళు శ్రీకారం చుట్టారని చెప్పి లేటెస్ట్గా బయటకు వచ్చినటువంటి న్యూస్. అది కూడా ఎవరంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ఐఏఎస్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరొక ఐఏఎస్, ఇద్దరు కలిసి హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో ఈ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వానికి అంటగాగినటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంతో కలిసి నడిచినటువంటి వాళ్ళు లక్ష్మణ్ రేఖలు దాటి జగన్మోహన్ రెడ్డే మాకు ఇంపార్టెంట్, రాష్ట్రం ఇంపార్టెంట్ కాదు ఆ తర్వాత అని చెప్పేటువంటి కొంతమంది ఐపీఎస్లు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్లో కూర్చొని వాళ్ళకున్నటువంటి బ్యూరోక్రాట్ మైండ్ని ఉపయోగించి అమరావతి మీద ఒక భారీ కుట్ర చేస్తున్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి న్యూస్. నిజంగా బ్యూరోక్రాట్స్ చాలా తెలివిగా ఉంటారు. రాజ్యాంగం మీద, చట్టాల మీద, సమాజం మీద అవగాహన కలిగి ఉంటారు. అందులోనూ రిటైర్ అయినటువంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా అవగాహన ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం, సమాజం కోసం, భావితరాల కోసం వాళ్ళు ఆ తెలివిని ఉపయోగించాలి. కానీ గత ప్రభుత్వం తాలూకు వాసనతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అమరావతిని ముందుకు వెళ్లకుండా ఏదో ఒక రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని అనేది ఇప్పుడు వినిపిస్తుంది. వాస్తవంగా ఏ కుట్ర జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్ మీద హైదరాబాద్ నుంచే జరుగుతుంది. హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్ నుంచో లేదంటే పొలిటీషియన్స్ నుంచో జరుగుతూ ఉంది అనేది క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే బ్యూరోక్రాట్స్కి కానీ, పొలిటీషియన్స్కి కానీ, లేదా ఇతరత్ర వ్యవస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలామంది హైదరాబాద్లో ల్యాండ్స్ కొనున్నారు, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టున్నారు, హైదరాబాద్లో ఆస్తులు బాగా సమకూర్చుకున్నారు. ఆ కారణంగా అమరావతి కనుక అభివృద్ధి చెందితే హైదరాబాద్లో రేట్లు తగ్గుతాయి అనేటువంటి ఒక అపోహ వాళ్ళని వెంటాడుతుంది. అందుకే అమరావతిని చంపేయాలి అనేటువంటి కుట్ర మొదటి నుంచి జరుగుతుంది. దాంట్లో భాగంగానే 2019 ఎన్నికల్లో కర్త, కర్మ, క్రియ అన్నిటిగా ఉండి కేసీఆర్ గారు అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో నుంచి దించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి మంత్రులను కూడా ఆంధ్రప్రదేశ్కి పంపించారు. సామాజిక వర్గాల పరంగా ఎంపిక చేసి మంత్రులని ఆంధ్రప్రదేశ్కి పంపించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా నిద్రపోలేదు. దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు అందుకోసం ఖర్చు పెట్టారు కేసీఆర్ గారు అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఫలితంగా అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది, అమరావతి ప్రాజెక్టు లేకుండా పోయింది. అమరావతి ఒక శ్మశానం, ఒక ఎడారి, ఒక కమ్మరావతి, ఇలా రకరకాలుగా మాట్లాడి వీలున్నంత డ్యామేజ్ చేశారు దాన్ని. ఆ డ్యామేజ్ చేయటం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది, ఫామ్ హౌస్ కుట్ర అనేది క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది చాలామందికి. ఎందుకనంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, అమరావతి ప్రాజెక్టు కుప్పకూలిపోయింది, అందుకే హైదరాబాద్ భూముల రేట్లు పెరిగాయి. హరీష్ రావు గారు ఏం చెప్పారు, సేమ్ అదే చెప్పారు. కేటీఆర్ గారు ఏం చెప్పారు, అదే చెప్పారు. అమరావతి కూలిపోయింది, మనకు రియల్ ఎస్టేట్ పెరిగింది. అలాగే కవిత ఏం చెప్పింది, ఇదే చెప్పారు. అమరావతి ఏపీ చీకట్లోకి వెళ్ళిపోయింది, మనం వెలుగుల్లో ఉన్నాం, ఇదే చెప్పారు. అంటే అమరావతిని కూల్చేయడానికి, అమరావతి ప్రాజెక్టుని కోకటి వేలుతో పెకలించడానికి ఎంత భారీ కుట్ర జరిగిందో 10 ఏళ్ల నుంచి మీరు ఆలోచించవచ్చు. 2014 నుంచి తీసుకుంటే కనుక అమరావతి ప్రాజెక్టు మీద ఎన్ని రకాల కుట్రలు ఎవరెవరు పన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి అమరావతి ప్రాజెక్టు ఖచ్చితంగా నెరవేరుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రపంచానికే ఒక తలమానికంగా, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజిన్గా ఉంటుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దానికి తగిన విధంగా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి ప్రాజెక్టు ఏదో ఒక రకంగా ఆపాలి అనేది ఇద్దరు
ఐఏఎస్లు హైదరాబాద్లో కూర్చొని ఒక భారీ స్థాయిలో స్కెచ్ వేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఎవరు ఐఏఎస్లు అంటే ఒకళ్ళేమో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్, ప్రస్తుతం రిటైర్ అయి ఉన్నారు. ఆయన మూలవిరాట్ని కలవడానికి ముందుగా ఆ ఐఏఎస్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు చెప్పేటువంటి మాట. ఆ మూలవిరాట్ని కలిసే ముందుగా ఈ ఐఏఎస్ అనుమతి తీసుకొని ఈ ఐఏఎస్ ఓకే అంటేనే ఆ మూలవిరాట్ని కలిసేదానికి అవకాశం ఉంటుంది అనేది. లిక్కర్ స్కామ్లో కూడా ఆ ఐఏఎస్ యొక్క ప్రమేయం ఉంది అని చెప్పి ఇప్పుడు కసిరెడ్డి చెప్తున్నటువంటి వాంగ్మూలం. మరి ఆ ఐఏఎస్ని టచ్ చేయగలరా ఇప్పుడు ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ అంటే దాదాపుగా టచ్ చేయలేరు. ఎందుకనంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ని ఈ రిటైర్డ్ ఐఏఎస్ హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్ని రెండుగా చీల్చేశారు. అక్కడ ఒక గ్రూప్ ఏమో గత ప్రభుత్వం తాలూకు వాసనలతోటి నడుస్తుంది, మరో గ్రూప్ ఏమో చిత్తశుద్ధితోటి ఇప్పుడున్న ప్రభుత్వంతో నడుస్తుంది. గత ప్రభుత్వ వాసనల్ని వదిలించుకోలేనటువంటి గ్రూపు ఐఏఎస్లు ఐపీఎస్ల గ్రూపు, బ్యూరోక్రాట్స్ గ్రూపు అమరావతి ప్రాజెక్ట్ని కూల్చేసేటువంటి క్రమంలో ఇక్కడున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అలాగే అనేక కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళని, అనేక కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలనేది హైదరాబాద్లో కూర్చున్నటువంటి ఈ రిటైర్డ్ ఐఏఎస్ అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వ వాసనలు ఉన్నటువంటి ఐఏఎస్ని ఐపీఎస్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రిటైర్డ్ ఐఏఎస్కి తెలిసిపోతుంది. దానికి కారణం గత ప్రభుత్వంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఆయన మూలవిరాట్ పక్కనే ఉండేవాళ్ళు. ఆ మూలవిరాట్ని కలవాలంటే ఈయన అనుమతి కావాలి. సో కాబట్టి హైదరాబాద్ని బేస్ చేసుకొని ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఒక గ్రూప్ని అక్కడ మెయింటైన్ చేస్తుంది, బ్యూరోక్రాట్ గ్రూప్ని ఆంధ్రప్రదేశ్లో. మరొక ఐఏఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలోనే కీలకంగా ఉన్నారు. ఆయన ఈ రిటైర్డ్ ఐఏఎస్ తోటి ప్రతి వీకెండ్లో కలుస్తూ అన్ని రకాల సమాంతరమైనటువంటి గవర్నమెంట్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది మినిస్టర్స్ని కూడా వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఇదే టాక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా వినిపిస్తూ ఉంది. మరి ఈ స్థాయిలో అమరావతి మీద కుట్ర జరుగుతూ ఉంటే ఆ కుట్రని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఈ రిటైర్డ్ ఐఏఎస్ మాట వింటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇన్ని అడ్డిల్స్, ఇన్ని రకాల దుష్టశక్తుల్ని తట్టుకొని అమరావతి ముందుకు వెళుతుంది, మనం చేస్తాం, మనమే చేస్తాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. సో కాబట్టి ఎవరు ఎన్ని చేసినా అమరావతిని అయితే ఆపలేరు. ఆపాలనుకున్నటువంటి ఐఏఎస్లు కాలగర్భంలో కలిసిపోతారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉంది. కాకపోతే ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్లో కొంత బలహీనంగా ఉంది. బలహీనమైనటువంటి ఇంటెలిజెన్స్ కారణంగానే హైదరాబాద్లో కూర్చొని ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ వీళ్ళిద్దరు కలిసి అమరావతి మీద భారీ కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టకపోతే, కాన్సన్ట్రేషన్ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో ప్రమాదం పొంచి ఉంటుంది అని చెప్పి ఏమాత్రం ఆలోచించకుండా అనుమానించవచ్చు. సో కాబట్టి ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎవరు అనేదానికి నేను క్లూ ఇచ్చాను. మూలవిరాట్ గత ప్రభుత్వంలో ఉండే మూలవిరాట్కి పక్కనే ఉండేవాళ్ళు, ఆయన అనుమతి లేకుండా ఆ మూలవిరాట్ని కలవకుండా ఉండేటువంటి వాళ్ళు, కసిరెడ్డి వాంగ్మూలంలో లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి అతను, ఇవన్నీ కూడా ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎవరు అనే దానికి కొన్ని సూచనలు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్లు ఈ రిటైర్డ్ ఐఏఎస్ తోటి చేతులు కలిపారు, రాష్ట్రాన్ని తిరోగమనం తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కొంత ఉప్పందింది. సో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ బేస్ చేసుకుని హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కుట్రలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనిస్తే తప్ప 2029 విజన్ దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేరు. సో ఆ కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదించేటువంటి ప్రయత్నం చేయాలనేది, అమరావతి అభివృద్ధి కావాలి, అమరావతి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి,
అమరావతి రాజధాని అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయం. సో ఐఏఎస్ రిటైర్డ్ ఎవరు, ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఎవరు, అసలు హైదరాబాద్లో ఏ విధంగా కుట్ర చేస్తున్నారు, ఎవరెవరు కుట్ర చేస్తున్నారు అనే దాని మీద మీరు మీకున్నటువంటి సమాచారాన్ని షేర్ చేయొచ్చు ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ.